మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాలాల సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తమైంది. నాచారం హెచ్ఎంటీ డివిజన్లోని నాలాలో పూడికతీత పనులు తక్షణమే చేపట్టాలని మేడ్చల్ జిల్లా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. వర్షాకాలం దృష్ట్యా నాలాల వద్ద ఫెన్సింగ్, రక్షణ గోడలు లేకపోవడం వల్ల ప్రజలకు ప్రాణాపాయం పొంచి ఉందన్నారు. నాచారంలోని అంబేద్కర్ నగర్, భవానీ నగర్ నాలాల వద్ద బీజేపీ నేతలు ఈ నిరసన చేపట్టారు. వారం రోజుల్లో పూడికతీత పనులు ప్రారంభించకపోతే తార్నాకలోని మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ పూడికతీత ప్రతి సంవత్సరము మార్చి ఏప్రిల్ రాగానే పెడతారు. ఈసారి నేను జనరల్గా నాచారమే కాకుండా శక్తి సాయి నగర్ ఎస్బీ కాలనీ 16 లక్షలు పెట్టిరు, మల్లాపూర్ 15 లక్షలు పెట్టిరు, నాచారం డివిజన్కు కొత్త డివిజన్కు 13 లక్షలు పెట్టిరు 13.2, హెచ్ఎంటీ నగర్ డివిజన్కు 3.7. ఇవన్నీ ఇన్ని లక్షలు పెట్టేసి ఈరోజు నాచారం డివిజన్ చెప్తున్న ఎగ్జాంపుల్ నేను పటేల్ కుంట టు పోలేరమ్మ గుట్ట వరకు వీళ్ళు ఎంత పెట్టిరు? 2.3 కిలోమీటర్స్ పెట్టిరు. ఇది తింపి వస్తే కిలోమీటర్ కూడా ఉండదు. 2.3 కిలోమీటర్స్ పెట్టేసి మరి దీంతో పాటు ఏదైనా మన బాబా నగర్ కానీ, ఈరోజు రామరెడ్డి నగర్ కానీ, ఈరోజు ఇప్పుడు ఇక్కడ చుట్టుముట్టున్న ఇందిరానగర్ ఈ నాలాలని క్లీన్ చేస్తారా? వీళ్ళు చేయరు. భవానీ నగర్లో స్టామ్ వాటర్ డ్రైను సీట్ నెంబర్ 434 నుండి ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న నాలా వరకు ఒక పెద్ద డ్రైన్ ఉంది. ప్రతిసారి చెప్తున్నాం, ఈసారి కూడా ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏదో ఇప్పుడు మామూలుగా ఎవరో శానిటరీ వాళ్ళు వచ్చేసి కొంచెం సాఫ్ చేసిపోయారు అంతే. ఇంతవరకు కూడా అది కూడా పూర్తి చేయలే. ఈ నాలాల పూడికతీత అనేది ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర చూడడం జరిగింది. కుప్పలు పడి ఉందాడా, ఈ కుప్పలు పడి ఉంది. టోటల్గా ఈరోజు అధికార యంత్రాంగము, హైడ్రా, ఇంజనీరింగ్ అధికారులు మరి దీని మీద సగం చేసేసి పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి. దీని మీద ఇప్పుడు మళ్ళీ వెంటనే డీసిల్టింగ్ పెట్టాలి. ఇప్పుడు ఈ పూడికతీత ప్రతి సంవత్సరము మార్చి ఏప్రిల్ రాగానే పెడతారు.